నమస్తే అండి. మరి చంద్రబాబు నాయుడు గారు ప్రతిష్టాత్మకంగా మొదలుపెట్టిన ఈ P4 కార్యక్రమాన్ని ఉద్దేశించి వైసీపీ నాయకులు ఇప్పటికే ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ప్రభుత్వమే పేదలను పట్టించుకుని వాళ్ళని ఉన్నతవంతులు చేయాల్సింది పోయి పరిపాలన చేతకాక ఈరోజు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ప్రజల జీవితాలను పెడతా ఉన్నాడు చంద్రబాబు నాయుడు అని చెప్పి అంబటి రాంబాబు కామెంట్ చేస్తూ ఉన్నారు. దీని మీద ఏ విధంగా రియాక్ట్ అవుతారు? ఇవాళ అంబటి రాంబాబు గారికి ఏం లేదండి, ప్రభుత్వం ఏది చేసినా సరే ఒక విమర్శ అయితే నేను చెప్పాలని చెప్పి బయటకు వస్తున్నాడు. కానీ కనీసం వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు రోడ్లు వేశారండి. వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు పేదవాళ్ళ గురించి ఆయన ఇప్పుడు పేదవాళ్ళని ఎవరో మార్గదర్శకులు అని తీసుకొచ్చి వాళ్ళతో సహాయం చేయించాలని వీళ్ళు మధ్యవర్తిగా ఉండి ఇప్పుడు డైరెక్ట్గా పేదవాడు వెళ్ళి ఆయన కలుసుకొని నా సహాయం చేయమని ఇవన్నీ ఎవరికి తెలియదు. ఇవాళ ప్రభుత్వం కల్పించుకొని ఉండాలని మంచి ఉండాలని తీసుకొచ్చి బిజినెస్ మ్యాన్లని కాస్త సహాయం చేసే వాళ్ళని తీసుకొచ్చి మరి ఆ పిల్లల చదువులు చెప్పించడం కానీ వాళ్ళ కుటుంబానికి ఏమన్నా పనులు ఉంటే పైకి తీసుకురావటం కానీ అలాంటివి మీకేంది నష్టం? మీకు మళ్ళీ నెలకో 15,000 సంవత్సరానికో 15,000 ఇచ్చి చేయి దులుపుకోమంటావు పేదవాళ్ళకి. చేయి దులుపుకుంటే వాళ్ళు సవాళ్ళు చేస్తారు. 15,000 నువ్వు ఇచ్చిన 15,000 వాళ్ళకి 10 రోజులు అయిపోతాయి ఏయో ఖర్చుల కింద. తర్వాత ఏం చేయమంటావు వాళ్ళని? పనులు చూపించి చక్కగా పిల్లలకి చదివితే వాళ్ళు విద్యావంతులై వాళ్ళు ఇంకొకరు సహాయం చేస్తారు. ఇలాంటి కాన్సెప్ట్ అది నిజంగా హెల్ప్ అనేది చైన్ లింక్ లాగా ఉంటుందండి. నేను నా అమ్మాయి చెప్తుంది, ఏం చేస్తావమ్మా అంటే నేను చదువుకొని డాక్టర్ అయ్యి పేదలకు సహాయం చేస్తానని చెబుతుంది ఆ అమ్మాయి. అట్లాగే పేదలకు సహాయం అమ్మాయి చేస్తుంది, ఇంకొకళ్ళకి తను ఒకళ్ళ నుంచి పైకి వచ్చింది కాబట్టి ఇంకొకళ్ళు చేయగలిగిద్ది. అలాగా పేదవాళ్ళు ఎవరైనా ఉంటే సహాయం చేస్తే మీకేంటి బాధ? ఇవాళ అంబటి రాంబాబుకి కానీ ఇంకొకళ్ళకి కానీ ఓటేనండి. వీళ్ళు ఉండప్పుడు కనీసం రోడ్లు పోయిలే ఇళ్ళు. ఆ పేదలు ఎట్టబోతారు? బళ్ళు వేసుకొని మరి ఎక్కడికైనా పిల్లల్ని స్కూల్లో దించాలన్నా ఎక్కడే బాగుంది, వీళ్ళు రోడ్డు వేసిన పాపాను పోలా. ఇవాళ వచ్చి పేదలకి చేసి మీరు సహాయం చేయకుండా మధ్యవర్తిని పెట్టి ఏప్రిల్ పూలు ఎవరిని చేశాడండి? మీరయ్యారు ఏప్రిల్ పూలు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు అసలు ఈ P4 అనే విధానాన్ని తీసుకొస్తాడని ఎవరు ఊహించలా. నిజంగా అది మాత్రం ఎవరు ఊహించలేదండి. ఎవరైనా అది చెప్పినా కూడా ఎవరు జరిగేదంటే ఏదో చెప్తున్నారు మాటలకి అన్నారు. కానీ నిన్న ప్రోగ్రాంలో వాళ్ళని తీసుకొచ్చి వీళ్ళని తీసుకొచ్చి అక్కడ వాళ్ళని మధ్యవర్తులుగా ఉండి వాళ్ళని లింకు చేసి వీళ్ళ కుటుంబానికి సహాయం చేయాలని చెబితే ఇంక వాళ్ళ మీద బాధ్యత ఉండట్టే. అలాంటిది మీరు ఎందుకు అది ఒప్పుకోవట్లేదో మాకు అయితే అనిపించట్లేదు. ఇది వాళ్ళ స్టార్టింగ్ మాత్రమే. ముందు ముందు ఇది చాలా బాగుంటుంది. రాష్ట్రం అంతా కూడా ఇలాంటివి జరగాలని ఆయన ఆశ కూడా, ఆయన ఆశయం కూడా. ఇట్లాంటివి జరిగితే పేదవాళ్ళు కనీసం రాష్ట్ర ప్రభుత్వం ఏదో చేసి ఎవరో వస్తారనుకుండా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడటానికి ఇంకొకళ్ళు సహాయం చేస్తున్నారు. వాళ్ళు ఎంతోమందికి ఎన్నో ఇప్పుడు మెగా కృష్ణారెడ్డి గారి గురించి చెప్పాలంటే డోగిపర్లో పెద్ద వెంకటేశ్వర స్వామి గుడి కట్టాడు. ఆయన గుడి కట్టి పూజలు చేంజాం. అసలు గుడి చూస్తేనే అదిరిపోయి తిరుపతి లెవెల్లో కట్టారు ఆయన ఏదైనా అక్కడ గుడి. అలాంటి వాళ్ళు ఏముంది, కొంతమందికి సహాయం చేస్తారు. అలా డబ్బులు ఖర్చు పెట్టేవాళ్ళు ఆ సహాయం చేస్తే వీళ్ళు చెప్పుకుంటారని చేస్తే మీకేంటి బాధ? కాబట్టి వీళ్ళు చేయలేరండి, ఇలాంటి పనులు వీళ్ళు చేయరు. ప్రభుత్వాన్ని అప్పులు పాలు చేసి 5 ఏళ్లలో మేము సహాయం చేస్తున్నాం పేదవాళ్ళకి అని చెప్పి సంక్షేమ పథకాలు తెస్తున్నామని ఏం చేశారయ్యా మీరు? ప్రభుత్వం అప్పులు పాలు అంటే నేను దాటిపోయినా నా వెనకాడు వాడు సావు వాడు చస్తాడు. ఇప్పుడు ఎక్కడ కూర్చి బల్లా సర్దుకోవటానికి కూడా లేదు వాళ్ళు చంద్రబాబు నాయుడుకి. ఆ రకంగా రాష్ట్రాన్ని నాగం చేసిపోయి ఇవాళ వచ్చి కొత్తగా నేను ఇంకేదో P4 పెట్టారు, అది బాగోలేదు ఇది బాగోలేదు అంట. అంబటి రాంబాబు గారు విజ్ఞత కొద్దిలో ఇంకా సిగ్గు సేర మీద ఉంటే వీళ్ళు ఇంట్లో కూర్చోవాలని మాట్లాడకుండా. ఎందుకంటే ఇలాంటి ఏయో మాట్లాడి మరి చంద్రబాబు నాయుడు గారిని అవహేళన చేయడం తప్పితే వీళ్ళు చేసేది ఏమీ లేదు. P4 విధానం మాత్రం ఇంకా మంచి ఊపు అందుకుంటే మాత్రం రాష్ట్రంలో చాలామంది బంగారు కుటుంబాలకి అది ఆదర్శవంతంగా వచ్చే బిజినెస్ మ్యాన్లకు కానీ ఇంకో సజెషన్ అండి, ముందుకు కొంచెం ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కూడా వస్తే బాగుండేదని చెప్పి మేము అనుకుంటున్నాం. వాళ్ళు కూడా బిజినెస్ మ్యాన్లు చాలామంది ఉన్నారు ఇప్పుడు ఉండాళ్ళల్లో. వాళ్ళు కూడా కొంచెం ముందుకు వచ్చి ఇలాంటి బంగారు కుటుంబాలకి వాళ్ళ నియోజకవర్గం లేకపోతే వాళ్ళలో వాళ్ళ సొంతూళ్ళు కానీ దత్తత తీసుకొని కొంచెం రోడ్లు అంటే అక్కడ కుటుంబాలని వాళ్ళు సరి చేసుకుంటే వాళ్ళు సొంతూళ్ళైనా బాగుంటుందని మేము అనుకుంటున్నామండి. అంటే ఇదంతా కూడా పబ్లిసిటీ స్టంట్లో భాగంగానే P4 విధానాన్ని తీసుకొచ్చాడు చంద్రబాబు నాయుడు అని చెప్పి కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్నారు. దీని మీద ఎలా రియాక్ట్ అవుతారు? పబ్లిసిటీ చంద్రబాబుకి ఇవాళ ఈ P4 తీసుకురాగానే చంద్రబాబు పబ్లిసిటీ రాదండి. ఇవాళ చంద్రబాబు అంటేనే ప్రపంచ మేధావుల్లో ఒకడని అందరికీ తెలుసు. ఇవాళ మీరు దావోస్లో మీటింగ్లో కూడా ఆయన ఎందుకు పిలుస్తున్నారు? ఆయన ముఖ్యమంత్రి అయినో లేకపోతే ఇంకేదో పారిశ్రామికవేత్తలను ఆహ్వానిస్తాడనో కాదు, ఆయన ఫైనాన్స్ అనలిస్ట్ కాబట్టి ఆయన పిలుస్తారు. అలాగే ఆయన ఇవాళ మీరు చెప్పక్కర్లే, ఆయన పబ్లిసిటీ ఎవరు ఇవ్వక్కర్లేదు. ప్రపంచవ్యాప్తంగా చంద్రబాబు అంటే వాళ్ళు మీరు జైల్లో పెట్టినప్పుడు సిగ్గు శరం ఏమాత్రం ఉన్నా మీరు చంద్రబాబుని జైలు
జైల్లో పెట్టినప్పుడు ప్రపంచం అంతా ఊగిపోయింది. ఒక ఆంధ్ర రాష్ట్రం కాదు, పక్క దేశాల్లో వాళ్ళు కూడా, మరి తెలుగు వాళ్ళు కానీ ఇతర రాష్ట్రాల్లో వాళ్ళు కూడా స్పందించారు. పెద్ద పెద్ద మేధావులే స్పందించారు. ఆయన్ని అట్లా పెడతాం ఏంటి, ఏం చేయటం అని. ఇవాళ పబ్లిసిటీ స్టంట్గా ఆయన చేసేది ఏమీ లేదండి. ఆయన ఎప్పుడు పబ్లిసిటీ స్టంట్ కాదు, ఏదైనా చేయాలనుకుంటే ఆయన ముందు దానికి, ఇప్పుడు మనం 2020 చూసాం, ఎప్పుడో చెప్పాడు 2024/7 చూస్తామని చెబుతున్నాడు ఇప్పుడు. అలాగే ఆయన ముందు ఇంకా 20 ఏళ్ళ నాటికి ఎలా ఉండాలనేది ఆయన ఇప్పుడు ఆలోచించుకొని దాన్ని రంగంలో దించుతాడు. అది ఒకటి గమనించుకొని ఉండమని కోరుకుంటున్నాను. పబ్లిసిటీ మీకు కావాలి కాబట్టి బయటకు వస్తున్నారు. ఇంకా నేను ఇక్కడ లోపల ఉంటే ఇంకా జనం నన్ను మర్చిపోతారేమోనని తేపోటి ఇలాంటివి అంటాని బయటకు వస్తున్నాడు. అంబటి రాంబాబు సరిగ్గా ఉంటే పోలవరమే ఏదో ఒకటి చేసేవాడి అయ్యా నువ్వు. పోలవరం మీరేం గట్లా, నువ్వు ఉండప్పుడు గట్లా, నీళ్ళు ఉండప్పుడు గట్టలేదు. మీకు అసలు పోలవరం టీఎంసీ నీళ్ళు అంటేనే తెలియదు. అనిల్ కుమార్కి దబరా గిన్నెలు నీళ్ళు అనేవాడు ఆయన. నువ్వేమో కడతాము 21లో 5, 23లో 5, 22లో 5 అన్నావు. శుభ్రంగా ఇంట్లో కూర్చున్నారు, ఏమీ లేదు. 24 దాకా జనాన్ని అందరిని చూడండి అన్నారు. దేశ రాష్ట్రాన్ని తీసుకుపోయి లీస్ట్లో అప్పులు కుప్పలు చేసి ఆడబెట్టి మళ్ళీ వాళ్ళ ప్రభుత్వ అధికారులు మీ మూలంగా ఎంతమంది సస్పెండ్ అవుతున్నారు, ఎంతమంది వాళ్ళ బయటికి వచ్చి కోర్టులకు ఎక్కుతున్నారో గమనించుకోండి. రాజశేఖర రెడ్డి గారిని అడ్డం పెట్టుకొని కొడుకు చేసిన పనులు, కొడుకే ఉండి కొడుకు ఎంతమందిని వాళ్ళ నాంపల్లి కోర్టులు తిప్పుతున్నాడో, చర్లపల్లి జైల్లో ఉంచాడో, అలాగే పరిస్థితి వాళ్ళ మీరుండ 5 ఏళ్ళలో మళ్ళీ రిపీట్ అయింది. ఇవాళ అధికారులు సిగ్గు, వాళ్ళకి ఏమాత్రం అంత చదువులు చదువుకొని వాళ్ళు ఏమాత్రం శ్రద్ధ లేకుండా ఎక్కడంటే అక్కడ సంతకాలు పెట్టి భూ కబ్జాలకి ఆటికి ఈటికి అన్నిటికి పెట్టి వాళ్ళు ఎవరో మీ చదువులకి ఇల్లు లేకుండా చేసుకున్నారు. అలాంటి అధికారులు కూడా మీరు ఇవాళ జైల్లో పెట్టించే స్థాయికి మీ పార్టీ దిగజారింది. ఇంకా నువ్వు పబ్లిసిటీ గురించి ఇంకొకరి గురించి మాట్లాడటం కూడా వీళ్ళు అనవసరం అండి. ఇలాంటి వాళ్ళకి సిగ్గు లేదనే చెబుతాం మేమైతే. 6 హామీలు నెరవేర్చలేక, అలాగే రాష్ట్ర ప్రభుత్వం మీద అంటే కూటమి ప్రభుత్వం మీద ఇప్పుడున్న వ్యతిరేకతను కప్పిపుచ్చుకోవడానికే చంద్రబాబు నాయుడు P4 అనే ఒక అబద్ధపు కార్యక్రమాన్ని బయటకు తీసుకొచ్చాడని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ఉన్నారు. వీళ్ళు కళ్ళు మూసుకొని కళ్ళు తెరిస్తే మళ్ళీ వస్తాయి 5 ఏళ్ళు, మనం మళ్ళీ వస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెబుతున్నాడు. చెప్పినప్పుడు ఇవన్నీ చెప్పాలి వాళ్ళకి. సూపర్ 6 అమలు చేయలేదు, ఇంకోటి అమలు చేయలేదు చంద్రబాబు, అవి చేయలేక ఇవన్నీ చేస్తున్నాడని చెప్పి చెప్పటానికి వేసిన నాటకాలు ఇవన్నీ. కాబట్టి వాడు చూస్తున్నాడు సూపర్ 6 ఎవరైతే అమలు చేయలేదని మీరు అనుకుంటున్నారో వాళ్ళకి సిలిండర్లు వస్తున్నాయి. ఇవాళ బస్సు ఒకటి ఫ్రీగా, అది కూడా లైన్ చేస్తామంటున్నారు. ఇప్పుడు తల్లి వందనం పిల్లలందరికీ డబ్బులు వేస్తా, ఎంతమంది ఉంటా నువ్వు ఇంట్లో ఉండ ఒక్క పిల్లకే అని చెప్పి మునిపేసావు నువ్వు. ఇవాళ ఆయన ఎంతమంది ఉండా వేస్తామని చెబుతున్నారు. వాళ్ళని గొక్క తిప్పుకోనీయకుండా నువ్వు చేసి నీ రాష్ట్రంలో ఎక్కడన్నా తనఖా పెడతానికి ఒక భూమి ఉందండి. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫీసులు కూడా తనఖాలు పెట్టారు. ఇలాతే కబ్జాలు చేయటం, గవర్నమెంట్ కబ్జాలు చేశారు. నిన్నే మెదనపల్లి మొత్తం చూపిస్తున్నారు నేను చిత్తూరు జిల్లాలో. ఇలాంటివన్నీ మీరు కబ్జాలు చేసి డబ్బులు లేక ఆయన ఇంకా సూపర్ 6 అమలు ఏం చేయాలి? సూపర్ 6 అమలు అసలు ఇదివరకు చేసినయో నువ్వు చేసావు. ఇప్పుడు కొత్తగా ఆయన ఏమి సూపర్ 6 అని చెప్పటమే కానీ అవి కొత్తవి ఏం కాదండి. అవి పాతయ్యే చంద్రబాబు నాయుడు చేసినయే నువ్వు చేసావు. మీ నాన్న పెట్టిన ఫీజు రీఎంబర్స్మెంట్ కూడా నువ్వు ఎత్తేసావు. అప్పుడు ఎత్తేసి కొట్టించావు పిల్లల్ని. నువ్వు సూపర్ 6 గురించి మాట్లాడుతున్నావు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఏమీ లేదండి. ఇప్పుడు ఇవన్నీ సూపర్ 6 చేయలే. సూపర్ 6 అంటే జనానికి ఇప్పుడు సూపర్ 6 లేనిదల్లా ఉచిత బస్సులు. అసలు ఆ బస్సులు కూడా ఎవరు కావాలని కోరుకోవట్లేదండి. హైదరాబాద్ లాంటి మహానగరంలో బస్సులు ఎక్కుతున్నారు కానీ ఏడైతే అవి కూడా ఎవరు అడగరు. ఎందుకంటే ఎంప్లాయీస్ కూడా ఎవరి టయాలు వాళ్ళకి ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. ఎవరన్నా పెట్టినా కూడా లేడీస్కి ఫ్రీ బస్సులు అని నువ్వెందుకు చేయలే మరి ఆ పనులు? సూపర్ 6లో నువ్వెందుకు చేయలేదు? మాట్లాడితే అంటున్నావు ఇంత చిన్నది ఎన్ని కోట్లు అవుతుంది, నేను ఇది కూడా చేయలేదు అంటున్నావు. మరి నువ్వెందుకు చేయలే అలాంటి పనులు? కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఒడ్డును కూర్చున్నాడు. ప్రతిపక్ష హోదా కూడా లేదు. ఇంట్లో ఉండి ఎప్పుడన్నా ఇట్లాంటివి పెట్టాలి. లేకపోతే ఇప్పుడు ప్రస్తుతానికి అంబటి రాంబాబే ఖాళీగా ఉండట్టున్నాడు. మొన్నటిదా పేరు నాని పెళ్ళాం దెబ్బతో అదిరిపోయినట్టున్నాడు. అందుకని ఆయన ఏదో ఒకటి అన్న మూసుకొని ఇంట్లో కూర్చున్నాడు. నువ్వు కూడా మూసుకొని కూర్చునేదాకా ఇట్లాంటి ఏదో ఒకటి అనకపోతే బాగోదులే. నువ్వే ఉంది. ఎమ్మెల్సీలు కూడా మెల్లిగా జారుకుంటున్నారు. పక్క పార్టీలోకి ఏదో కూటమిలో చేరేటట్టు ఉన్నారు వాళ్ళు కూడా. కాబట్టి వీళ్ళందరూ కూడా ఏదో ఒకటి అనాలి కనుక అంటున్నారు. సూపర్ 6 కాదు అయినా సరే చంద్రబాబు గారు ఒక్కసారే 4 ఏళ్ళు చేశాడు. ఇదే పెన్షన్ అదే పెద్ద జనాన్ని సూపర్ 6 2000 4,000 అయిందంటే మాటలు కాదు. కాబట్టి జనానికి 1,000 ఎక్స్ట్రా వస్తున్నాయి. ఇక్కడ రైతులకు కూడా 2,500 పెన్షన్ మళ్ళీ 5 ఏళ్ళు చేశారు. నువ్వు పోతా ఒక నెల ముందు చేసావు అంతే 5 ఏళ్ళు ఇప్పుడు ఇస్తున్నారు. వాళ్ళకి ఇంకా 5 ఏళ్ళు పెంచినట్టున్నారు. వాళ్ళకి కూడా మాతో పాటు కౌళ్ళలాగా. ఈ సూపర్ 6 లేవు, వీళ్ళ పాడేలు లేవండి. వీళ్ళు అనేది అత్తానే అంటూ ఉంటారు. చంద్రబాబు గారు ఏదైనా జనానికి ఇవాళ జరిగింది కాదు, మనం ఎప్పుడైనా రోజు జరిగేది చూసుకోవాలని చంద్రబాబు గారి ఆశ. ముందు ఎవరమైనా ఇవాళ కూర్చొని తింటే కాదు, రోజు తినాలి మనం చక్కగా కూర్చొని అనేది ఆయన ఆశ. అంతేగాని ఒకరోజు నువ్వు ఇచ్చేది కూర్చొని తింటే తెల్లారి
చేతులు దులుపుకోవడానికి అయితే ఆయన ఇష్టపడ్డు. అలాంటి వాటిలో పథకాలే వాళ్ళు P4 కానీ ఇంకోటి ఆయన ఏది చేసినా సరే పేదల గురించి ఆలోచిస్తాడు కాబట్టి వాళ్ళు P4 అయితే మాకు బాగా నచ్చిందండి. ఎందుకంటే బంగారు కుటుంబాలు అందరూ సూపర్ 6తో పని ఉండదు మార్గదర్శకులు ఉంటే. కాబట్టి అలా సూపర్ 6లో అయ్యో ప్రభుత్వం ఇస్తారు, లేదా ప్రభుత్వం ఆ ఆస్తులన్నీ తనఖాలు పెట్టి అప్పులు పాలు చేసి తీసుకొచ్చి మళ్ళీ మా మీద కరెంటు బిల్లుల రూపంలోనూ ఇంటి పన్నుల రూపంలోనూ ఇట్లా ఏది ఇచ్చే బదులు ఇది బెస్ట్ కదా, ఇలాంటివి చేయమని మేము కోరుకుంటున్నాం ఏ ప్రభుత్వాన్నైనా.